జ్యోతిష్య అభిలాషులందరికీ నా శుభ అభివందనాలు. నేను వాసు యాదవ్, ఒంగోలు. నేను వివాహ జ్యోతిష్యాన్ని చాలా డీప్గా అనలైజ్ చేసినప్పుడు, తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు చాలామంది నాకు వాళ్ళు జ్యోతిష్యం మీద వివాహాలు వదులుకుంటున్నారు అని తెలిసి చాలా బాధేసింది. జ్యోతిష్యం అనేది ఒక పెద్ద సబ్జెక్టు. దాన్ని వివాహ జ్యోతిష్యానికి ఎంతవరకు అప్లై చేయాలి, అన్వయించుకొని చూడాలి అనేది ఈరోజు సమాజంలో చాలామంది జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఒక కారణం చెప్పి వివాహం ఆపటం అనేది చాలా దారుణాతి దారుణం. ఎందుకంటే చాలా మ్యాచెస్ కూడా ఒక కారణం చెప్పే వివాహాన్ని ఆపుతూ ఉన్నారు. దాన్ని నేను చాలా అపోజ్ చేస్తున్నాను. అపోజ్ చేయటం అంటే దానికి వ్యతిరేకంగా వెళ్తున్నాను. ఎందుకంటే వివాహ జ్యోతిష్యం అంటే ఇద్దరి చాటుల్లో కూడా, అమ్మాయి అబ్బాయి చాటుల్లో ఎన్నో ప్లస్లు ఉంటాయి, ఎన్నో మైనస్లు ఉంటాయి. అవన్నీ చూడకుండా కేవలం ఒక కారణం చెప్పి వివాహం ఆపటం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంది. దీనికి నేను చాలా వరకు చెప్తా ఉన్నాను. అలా ఒక కారణం చూసి వివాహం ఆపకూడదు. ఆ వివాహం వద్దు అంటానికి 10 కారణాలు చూపించాలి. లేదు, ఎవరైనా ఈ వివాహం వద్దు అంటే నేను దానికి 10 కారణాలు చేసుకోవచ్చని చూపిస్తాను అని మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను. నేను వివాహ జ్యోతిష్యం అంటే నేను మొదటి నుంచి ఏం చెప్పాను, అష్టగుణ కూటమి అంటే వివాహ జ్యోతిష్యం కాదు. అది చివరిలో చూస్తారు. ముందు ఇద్దరి చాటులో గ్రహ బలాలు చూడాలి, రెండోది భావబలాలు చూడాలి. గ్రహ బలాల్లో కూడా వేదిక జ్యోతిష్యం ప్రకారం గురు శుక్ర కుజులు ఇద్దరి చాటులు ఎంత బలంగా ఉన్నారో చూడాలి. పోతే సప్తమ స్థానము, అష్టమ స్థానం అధిపతులు ఎంత బలంగా ఉన్నారో చూడాలి. వాళ్ళ మానసిక స్థితి తెలుసుకోవటానికి చంద్రుడు ఎంత బలంగా ఉన్నాడో చూడాలి. లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడో చూడాలి. ఇట్లా కొన్ని గ్రహాలు మీరు చూసుకోవాలి. అది భావబలాల్లో వచ్చేసి లగ్న బలము, 2 ద్వితీయ స్థానం, 5 పుత్ర స్థానము, 7 వివాహ స్థానము, భర్త భార్య స్థానం అంటారు, కలత్ర స్థానం, 8 మాంగళ్య బలం అని, లేకపోతే ఆయుష్ స్థానం అంటారు. ఈ భావబలాలు చూసుకోవాలి. చాలా దోషాలు చూసుకోవాలి. కుజ దోషమని, రాహుకేతు దోషమని, రజ్జు దోషమని, వేదా నక్షత్ర దోషమని, ఇట్లా ఉన్నాయి చాలా వరకు. ఇవన్నీ చూసుకుంటా ఏకలగ్నం అని, ఏకరాశి దోషం అంటుంటారు. సో ఏక నక్షత్ర దోషం, ఏకరాశి దోషాలని, త్రిజ్యేష్ఠ దోషం అని, శ్రీదీర్ఘ పొంతన, ఇన్ని పదాలు చెప్తా ఉంటారు. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని లాస్ట్లో అష్టగణ కూటానికి 36 గుణాలకి ఎన్ని వచ్చినాయో చూసుకోవాలి. అందులో 36కి 18 వస్తే మీరు ఓకే అంటూ కూడా మళ్ళీ ఒక ట్విస్ట్ పెడతారు. అక్కడ ఏమంటారంటే రాశి కూటం బాగలేదంటే భకూట దోషం. 36కి 18 వచ్చాయంటే 18 లాస్ అంటే ఎక్కడో ఏదో కూటం పోయి ఉంటుంది. 36కి 18 అని ఓకే అని మళ్ళీ నక్షత్ర బలం సరిపోలేదండి, తారాకూటంలో వచ్చేసి నైదన తార అయ్యింది అనకూడదు. ఎందుకంటే ఆల్రెడీ 36కి 18 వచ్చాయని మీరే చెప్పినప్పుడు ఇక ఓకే, పర్టికులర్గా ఒక కూటమికి మళ్ళీ వెళ్ళకూడదు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే 36కి 18 కాదు, 13 గుణాలకి దిగితే ఆలోచించమని బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు శాస్త్రి గారు ఎప్పుడో చెప్పారు. తన సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో 79వ పేజీలు చూసుకోండి. అంటే వివాహానికి అష్టగుణ కూటములు అవసరమా అనే దాంట్లో చెప్పున్నాడు. మీరు అది కాకుండా వివాహానికి 36కి 18 వచ్చాయి మళ్ళీ స్పెషల్గా మళ్ళీ వెళ్ళి యోని కూటంలో ఎలిక పిల్లి అయ్యారు అనకూడదు. 36కి 18 వచ్చేసి ఓకే అంటే ఇంక కూటములు స్పెషల్గా వెళ్ళకూడదు. సరే, నేను ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక లిస్ట్ కంపైల్ చేశాను. ఆ లిస్టులో నేనేం చూసి చెప్తున్నాను అంటే, మీరు వివాహ జ్యోతిష్యం చూసేటప్పుడు ఒక కారణం కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ డిస్కస్ చేయాలి. అంటే ఎన్నో నెగిటివ్స్ అండ్ ఎన్నో పాజిటివ్స్. అంటే ఒక వివాహానికి బ్యాలెన్స్, అంటే వివాహం అనేది బ్యాలెన్స్ అన్నమాట. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ బ్యాలెన్స్ చేయాలి. ఒక వివాహం వద్దు అనడానికి ఆ చార్ట్లో ఎన్నో మీకు నెగిటివ్స్ కనిపించాలి. ఈ రెడ్ సైడ్ అన్నీ నెగిటివ్స్. ఇన్ని సపోజ్ ఒక 10 కారణాలు ఇన్ని మీకు చార్ట్లో నెగిటివ్స్ ఈ రెడ్గా కనిపించాయని, వివాహం కావాలి ఓకే అవుద్ది అంటే ఈ 10 కారణాలు పాజిటివ్స్ ఓకే గ్రీన్ చూపించింది. ఉదాహరణకి మీరు చాలామంది చెప్తా ఉన్నారు వివాహం వద్దు అంటే ఒక కారణం చెప్తున్నారు. అలా కాదు, 10 కారణాలు ఎలా ఉండాలి అంటే, 1 7th హౌస్ అఫ్లిక్టెడ్ బై సాటర్న్, మార్స్, రాహుకేతు. అంటే ఒకవేళ 7వ స్థానం, 7వ భావం అంటే కలత్ర భావం అంటారు, భార్యాభర్త స్థానం అంటారు. అది ఏదన్నా శనిగ్రహం చేత కానీ, మార్స్ అంటే కుజగ్రహం, రాహుకేతువుల వల్ల అఫ్లిక్ట్ అయిందంటే పాప దృష్టితో చూడబడుతుంది, ఈ గ్రహాల దృష్టి చూడబడుతుంది 7వ భావం. రెండోది 7వ భావం లార్డ్ అంటే 7వ భావాధిపతి
వీక్ అయ్యాడు. వీక్ అవ్వటం అంటే బలహీనంగా ఉన్నాడు చాట్లో. అంటే ఎట్లా నీచ స్థితి పొంది, డెబిలిటేటెడ్ నీచ స్థితి పొందటం. కంబస్ట్ అంటే సూర్యుడికి దగ్గరగా ఉండటం, అది మౌఢ్యం అంటారు, మోటమే అంటారు. దాన్ని వీళ్ళు జ్యోతిషంలో అస్తంగత్వం చెందింది ఆ గ్రహం అంటారు. లేదా రెట్రోగ్రేడ్ అయింది ఆ గ్రహం, 7వ గ్రహము అంటే 7వ భావాధిపతి వీక్ అయ్యాడు, లేదా రెట్రోగ్రేడ్ వక్రీభవనం చెందాడని. 3వ పాయింట్ వీనస్ అంటే శుక్రగ్రహము. అంటే అబ్బాయిలకైతే శుక్రగ్రహం, అమ్మాయిలకైతే గురుగ్రహం చూస్తారు. అవి వీక్ అయ్యింది, బలహీనం చెందింది. లేదు అంటే అఫ్లిక్ట్ అవ్వటం అంటే ఆ గ్రహం పాప దృష్టితో చూడబడుతుంది, వేరే గ్రహంతో పాప గ్రహంతో చూడబడుతుంది. ఉదాహరణకు కుజ, శని, రాహుకేతువులు. 4వ పాయింట్ సాటర్న్ వచ్చేసి సాటర్న్స్ హెవీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ 7th హౌస్ కానీ లార్డ్. అంటే శనీశ్వరుడి దృష్టి 7వ భావం మీద కానీ 7వ భావాధిపతి మీద కానీ శనీశ్వరుడి దృష్టి చాలా ప్రభావం ఉంది అన్నప్పుడు డిలే అవుతుంది మ్యారేజ్. ఓకే. 5వది కుజ దోషం, దాన్ని మంగళ దోషం అంటారు. క్యాన్సిలేషన్ కావడం లేదు చార్ట్లలో, అలాంటి సిచ్యువేషన్ ఒకటి. ఓకే. 6 రాహుకేతు వచ్చేసి గ్రహాలు 1, 7, 6/12 అంటే రాహు 1వ స్థానం లగ్నంలో ఉంటే ఆటోమేటిక్గా కేతు వివాహ స్థానంలో ఉంటాడు. లేదు 7/12 యాక్సిస్ అంటే రాహు వచ్చి లగ్నం అంటే వివాహ స్థానంలో ఉంటే కేతు ఆటోమేటిక్గా 12th అంటే సపరేషన్ ఉంటాడు. సో ఇది ఒకటి కన్సిడర్ చేయాలి ఈ పాయింట్. లేదు అంటే 7 ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఆ చార్ట్లో కనిపించాయి. 7 మూన్ అంటే చంద్రుడు రాహుకేతువులతో కానీ సాటర్న్, శని అండ్ కుజ గ్రహం చేత కానీ చూడబడుతున్నాడు. ఎవరు? పాపగ్రహాలు రాహుకేతువులు, శనీశ్వరుడు, కుజుడు వీళ్ళ చేత చూడబడుతున్నాడు. ఎవరు? చంద్రుడు. అలాంటి స్థితిలో అంటే గ్రహ ఆస్పెక్ట్స్ అంటారు, ఆ గ్రహాల దృష్టి చంద్రుడి మీద ఉంది. అలాంటి స్థితిలో పోతే ఒక దశ నేను చెప్పాను ఇంత ముందులో, మహాదశలు ఉంటాయి, అంతర్దశలు అంటే అంతర్దశని భుక్తి అంటారు. పోతే అంతర, సూక్ష్మ, ప్రాణదశలు. ఈ దశల్లో ఏదన్నా ఒక దశ నడుస్తుంది, అది అంటే సూటబుల్ కాదు, అది శని మహాదశ కానీ రాహుకేతు మహాదశ కానీ నడుస్తున్నాయి, ఈ ఫేవర్ చేయవు అనే అలాంటి సిచ్యువేషన్ కానీ. పోతే నవాంశ అంటే D9 చార్ట్, లగ్న అంటే D1 చార్ట్ అంటారు, నవాంశ చార్ట్ అంటే D9 చార్ట్. D9 చార్ట్లో ఒక 7th లార్డ్ అంటే 7వ భావాధిపతి. 7వ భావాధిపతి ఎవరు? నేను 7వ భావాధిపతి అంటే ఏం చెప్పాను? చార్ట్లో అబ్బాయి చార్ట్లో అయితే భార్య స్థానం, అమ్మాయి చార్ట్లో అయితే భర్త స్థానం. ఓకే. నవాంశలో కానీ 7వ భావ అధిపతి వీక్గా ఉన్నాడు అంటే, లేదు వీనస్ కానీ నవాంశలో వీనస్ అంటే శుక్రుడు కానీ జూపిటర్ కానీ D9 చార్ట్లో వీక్గా ఉన్నారు. పాపకర్తారి యోగం లగ్నం మీద కానీ 7th హౌస్ మీద కానీ. పాపకర్తారి యోగం అంటే 7th హౌస్ మనం తీసుకుంటే 7th హౌస్కి వెనక హౌస్ 6th హౌస్, ముందు హౌస్ 8th హౌస్. ఈ 6th అండ్ 8th హౌస్లో ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయి అంటే 7th హౌస్ బ్లాక్ అవుతుందన్నమాట. దాన్ని పాపకర్తారి యోగం అంటారు. కాలసర్పదోషం ఉందా? 7th హౌస్ని ఇన్వాల్వ్ అవుతుంది. కాలసర్పదోషం అంటే నేను చెప్పాను, కాలసర్పదోషం దీన్ని రాహుకేతు దోషం అని కూడా అంటారు. అంటే రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు రావటాన్ని కాలసర్పదోషం అంటారు. ఓకే. అలా వచ్చిన సిచ్యువేషన్లో అంటే లగ్నంలో రాహు ఉన్నాడు, 7వ స్థానంలో కేతు ఉన్నాడు, లేదు వచ్చేసి 7లో రాహు ఉన్నాడు, 12లో కేతు ఉంటాడు. సో ఈ కాలసర్పదోషాలు ఇది 7th హౌస్ని ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుందా అన్న ఇలాంటి ఇన్ని నెగటివ్స్ పాయింట్స్ మీరు వివాహానికి చూడాలి. అంతేకాని మీరు డైరెక్ట్గా ఒక కారణం చెప్పి ఆ వివాహం చెడగొట్టకూడదు. ఎందుకంటే చార్టుల్లో గ్రహబలాలు ఉంటాయి. వివాహానికి నేను చెప్పినట్టు కుజగురు శుక్రులు, సప్తమాధిపతి, అష్టమాధిపతి, వీళ్ళ బలాలు చూడాలి, భావాలు చూడాలి. లగ్న బలము, 2వ స్థానం, ద్వితీయ స్థానం, కుటుంబ స్థానం అంటారు, 5 పుత్రస్థానం, 7 వివాహ స్థానం, కలత్ర స్థానం, 8 వచ్చేసి ఆయుస్థానం, దాన్నే మాంగళ్య బలం అంటారు. సో ఇన్ని బలాలు చూసి దోషాలు చూసుకొని అష్టగణ కూటమి లాస్ట్లో చూసుకొని ఆ వివాహాన్ని మీరు సెటిల్ చేయాలి. అంతేగాని ఒక కారణం చెప్పి ఎలిక పిల్లి అయిందని, పాము ముంగీస అయింది, నైదని తారైంది, రాశి కూటమి షష్టాష్టకాలు అయినాయి, ఆ రాశికి ఈ రాశికి, అమ్మాయి రాశికి అబ్బాయి రాశి ముందున్నాడు, అమ్మాయి రాక్షసగణం అయింది, నాడీకోట దోషం ఉంది, స్త్రీ దీర్ఘ పొందడం లేదు, వేదా నక్షత్ర దోషం అని ఒక కారణం చెప్పకూడదు. ఏకరాశి, ఏకలగ్న, ఏక నక్షత్ర దోషాలు ఉన్నాయి, త్రిజ్యేష్ఠ దోషం ఉంది అని మీరు ఈ రకంగా చెప్పేసి వివాహాలు చెడగొడితే అసలు ఒక మ్యాచ్ కూడా సెటిల్ కాదు. మీరు నిజంగా జ్యోతిష్యం వస్తే ఎంతో డీప్గా ఇద్దరు చాట్లు అనలైజ్ చేసి చెప్పాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ నేను